భూ యజమానుల హక్కులకు శాశ్వత రక్షణ కల్పించేలా గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నాడు సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లా స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు భూ హక్కు చట్టంపై ప్రజల్లో తీవ్ర భయాందోళనకు సృష్టించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తెచ్చిన చట్టాన్ని, అదే క్యూఆర్ కోడ్ను, అదే టెక్నాలజీని ఇప్పుడు యథాతథంగా అమలు చేస్తుందన్నారు. రంగులు మార్చి ఆ ఘనత తనదే అన్నట్టు చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని తెలిపారు. తాము తెచ్చిన భూరక్ష చట్టం అంత దారుణమైనదైతే అధికారంలోకి రాగానే దాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సభల్లో మతం పేరుతో రెచ్చగొట్టడం భక్తి కాదని, రాజకీయ లాభం కోసం విశ్వాసాలను వాడుకోవడమేనని ధ్వజమెత్తారు. డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న సమగ్ర భూ హక్కు, భూరక్ష చట్టం, ల్యాండ్ టైటిలింగ్, చంద్రబాబు క్రెడిట్ చోరీ ఈవేళ ఆనాడు నేను రెవెన్యూ మంత్రిగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం, దానిని అనేక రకాలుగా ఎన్నికల ముందు తప్పుడు మాటలతో, తప్పుడు విధానాలతో విమర్శించి ఈవేళ ఏదైతే మేము ఆనాడు ప్రవేశపెట్టామో దాన్నే కేవలం ఈవేళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వైనానికి మేము పూర్తిగా క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు అని చెప్పి మేము చెప్తున్నాం. ప్రజలని అయోమయ స్థితిలో పెట్టి ఒక మంచి చట్టాన్ని, అందులో ఏదో అభద్రతా భావం ఉంది అన్నటువంటి భావం కలిగించి ప్రజలకి జగన్ గారి ఫోటో ఉంది, తద్వారా ఈ భూములన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు అని రాళ్లపై, సర్వే రాళ్లపై ఉన్నటువంటి జగన్ ఫోటోను కూడా ఆనాడు చెరిపివేసినటువంటి వైనం. ఆ రోజు ప్రజల తాలూకు అవసరాలను, ఇబ్బందుల్ని తెలుసుకొని మరి ఈ చట్టం రూపొందించాలి, ప్రజలకి మెరుగైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అందించాలి, ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలన్నటువంటి భావంతో అసమగ్రంగా ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి చక్కగా రైతులకు భూ హక్కు కల్పించాలి, భూ యజమానులకి శాశ్వతమైనటువంటి రికార్డులు అందించాలని చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మరి అటువంటి దాన్ని తప్పుగా చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరిగిపోద్దని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు. మేము ఆనాడు ఏవైతే సమగ్రంగా పరిశీలించి ప్రవేశపెట్టామో అదే అంశాలను ఈవేళ 2.0 అని చెప్పి పొగుడుతున్నారు.